నేను మాదన్నపేట వెజిటేబుల్ మార్కెట్ సొసైటీ మాది. మా సొసైటీలో అక్కడ చిన్న అంబేద్కర్ బొమ్మ పెట్టారు. ఆ బొమ్మ గురించి 2-3 సార్లు కంప్లైంట్ మున్సిపల్ ఇచ్చినాం, పిఎస్లు ఇచ్చినాం. కోర్టులో కేసు నడుస్తున్నది. ఆ కేసు నడుస్తుండగా కూడా వాళ్ళు రోజుకొక గొడవ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ రాత్రి ఇటుకలు పెట్టి కడుతుంటే నాకు తెలియగానే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళ పనులతోనే అదంతా తీపిచ్చేసినాము. మళ్ళీ పొద్దున్న 8-9 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసారు వాళ్ళు. నాకు తెలియగానే నేను పోయినా 11 గంటలకు అట్లా నేను పోయే వరకు మొత్తం టెంట్లు వేసుకొని కూర్చొని నేను పోయే వరకు అందరు లేచి వచ్చారు. అయ్యా ఇది తీసేయాలి, ఇది ఉంచొద్దు, ఇక్కడ ఇది సొసైటీలో రైతులు కూరగాయలు అమ్ముకుంటారు, మేము ఒక కిరాయి తీసుకోం వాళ్ళతోని. కిరాయి లేకుండా అంతా గరీబోలు వచ్చి వాళ్ళు కూరగాయలు అమ్ముకొని పోతుంటారు. మాకు రూపాయి కూడా మేము తీసుకోము. వాళ్ళు మంచిగా రైతులు బతకాలి, అంతా గరీబోలు బతకాలని మేము ఎవరితో రూపాయి తీసుకోకుండా ఆ జాగం ఫ్రీ ఉంటే ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు కబ్జాలు పెడుతున్నారు, బొమ్మలు పెడుతున్నారు, వచ్చే పోయే రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. మీరెవరు? నేను పోయి ఆపేస్తుంటే నువ్వు ఎట్లా ఆపుతావు? 100 మంది నా చుట్టూ చుట్టుకున్నారు, ఫోటోలు తీస్తున్నారు. నైట్ కూడా అదే విధంగా వచ్చి వేరే వాళ్ళు నన్ను కొడదామనే చూస్తున్నారు. నువ్వు ఎందుకు వస్తావు మా దగ్గరికి అంటే, నేను నా జాగా ఇది, నేను ఒక ప్రెసిడెంట్ ఉన్నా, నాకు అధికారం ఇచ్చారు మా వాళ్ళు, నేను ప్రతిదానికి వస్తుంటా చూస్తుంటాను కాబట్టి నాకు అధికారం ఉందంటే, నువ్వెవరు రానికే, ఇది మాది సొసైటీ కాదు మీద అని చెప్పి నా మీద దౌర్జన్యం చేస్తారు. మళ్ళీ పొద్దున కూడా అదే విధంగా టెంట్ వేసుకొని కూర్చొని అందరూ నేను పోయే వరకు నా చుట్టూ వచ్చి 100 మంది నా చుట్టూ నిలబడి ఫోటోలు తీసుకుంటా. నువ్వు ఎట్లా పెడతావో చెయ్యి పెట్టి చూడు, నువ్వు పెట్టి చూస్తే నీకు కేసులు ఇరికిస్తావు, నువ్వు ఎట్లా పెడతావో చెట్టు ఒక్క ఇటుకది కూలగొట్టు, నీదా ఇదంటే అవును మాదే, మా సొసైటీది, మీకు ఒక పర్మిషన్ లేదు, ఏం లేదు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీకు పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా కట్టుకుంటారు ఇక్కడ అని చెప్తుంటే ఏమంటారు వాళ్ళు, నువ్వెవరు కట్టుకొని వద్దని చెప్పడానికి, నువ్వెవరు అంటే నేను ఓనర్ని దీనికి, పురుషోత్తం రెడ్డి కోడలు అంటే అనితమ్మ తెలుసు మాకు, నువ్వు అనితమ్మ తెలుసా అని నా మీదకి ఉల్టా పల్టా తిట్టుకుంటా హంగామా చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ కూడా నా దగ్గరికి ఎట్లా వస్తారంటే, నువ్వేం చేస్తావు జై, నేను కేసులు ఎట్లా పెట్టాలో పెడతాం, నేను కేసులు ఇరికిస్తాం, పెడతాము, నన్ను కేసులు ఇరికిస్తారా మీరంటే, అవును ఇరికిస్తాం, నువ్వు ఒక్క ఇటుకే తీసుడు, నువ్వేమైతావో చూడంటున్నారు. నాకు ఎక్కడ పోయినా వీళ్ళతో భయం ఉన్నది. మార్కెట్లో తిరగాలన్నా భయం ఉన్నది, ఇంట్లో తిరగాలన్నా ఎక్కడన్నా తిరగాలన్నా భయం ఉంది, నాకు ప్రాణ అపాయం ఉంది వీళ్ళతోని. నేను సీఎం దగ్గరికి పోతా, హైకోర్టు జడ్జి దగ్గరికైనా నేను పోతాను. ఎందుకంటే వీళ్ళు నన్ను చాలా సతాయిస్తున్నారు. ఎక్కడ జాగల కబ్జా పెట్టాలి, మార్కెట్లో కబ్జా పెట్టాలి అనేది అందరు ఒక గ్రూప్ అయిపోతున్నారు. అంతా గ్రూప్ అయిపోయి మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను దాని ప్రెసిడెంట్ కాబట్టి నాకు అధికారం ఉన్నది, నేను పోతున్నా, నేను చంపుతాము పొడుస్తాము, ఏ విధంగా చేయాలంటే వాళ్ళు నన్ను చంపుతారంట వాళ్ళు, నాకు భయం ఉంది వాళ్ళతో. సోను అతను చాలా పెట్టేది, మొత్తం ఇబ్బంది పెట్టేది. సోను అనే వ్యక్తి ఆ బొమ్మను పెట్టిండు. బొమ్మ పెట్టిన తర్వాత సరే పండుగ వచ్చింది కదా, ఏప్రిల్ 14 తారీఖు పెట్టి పోయేసారి ఆ ఏప్రిల్ 14 వరకు ఊరుకున్నాం, సరే ఉండాలి అని చెప్పి మళ్ళీ పోయి కంప్లైంట్ ఇచ్చినాం, తీసేయమన్నారు, తీసేస్తలేరు. తీసేయకపోతే మీరు ఎట్లా తీసేస్తలేరు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాం, జిహెచ్ఎంసీకి ఇచ్చినాం, జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకుంటలేరు, పిఎస్లు ఇచ్చినాము, వాడు మా మీద కేసు పెట్టిండు, మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. ఇదే విధంగా జరుగుతుంది అక్కడ. మళ్ళీ వీళ్ళు ఈ రోజు కూడా రేపు జెండా వేస్తామని చెప్పి మళ్ళీ ఆడ ఏదో హంగామా చేసి మొత్తం 100 మంది కూర్చున్నారు, నా చుట్టూ చుట్టుకపోతున్నారు వాళ్ళు, అసలు కదలనిస్తలేరు అక్కడి నుంచి. నువ్వేం చేస్తావో చెయ్యి, ఇప్పుడు కూలగొడతావా నీ మీద కేసు పెడతాం మేము అని చెప్పి సుమను, రమేష్, పవన్ లేడు అక్కడ, సోను అనే వ్యక్తులు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆయన ఉంటాడు, ఆయన ఏదో పేరు ఉంటుంది, మందిలో నాకు అందరు గుర్తుపట్టలేకపోతున్నా. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మొత్తానికి ఇది ప్రభుత్వం ఆదుకోవాలి. నాకు కొన్ని చెప్పడానికి వస్తలేవు, ఎందుకంటే నాకు ఆ టెన్షన్లు ఉన్నా, నేను ఏం మాట్లాడలేకపోతున్నా, చాలా టెన్షన్లు ఉన్నా. నాకు ఒకదాన్నే ఉంటే ఇంట్లో కూడా ఇటాడు తిరుగుతుంటే ఇబ్బంది ఉన్నది వాళ్ళతోని. మా మార్కెట్ సొసైటీ మెంబర్లతో ఏ మెంబర్ వచ్చినా దౌర్జన్యం చేస్తారు వాళ్ళు, అంత ఫ్రీగా అమ్ముకుంటారు, 1 రూపాయి ఇయ్యరు, ఎక్కడ చూసినా దౌర్జన్యంగానే కూర్చుంటారు. రైతులకు వచ్చే అవకాశం లేకుండా చేస్తారు. దళారులు వీళ్ళంతా రైతులు కాదు, రైతులేమో ఎక్కడో కూర్చుంటారు రోడ్ల మీద. ఈ దళారులంతా లోపల కొత్తిమీర బండ్లు తెచ్చి దందా చేసుకుంటా రైతులను రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు. జిహెచ్ఎంసీకి నేను కంప్లైంట్ ఇచ్చిన, జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోలేరు.
పోలీస్ స్టేషన్లు ఇచ్చిన, పోలీసు వాళ్ళు కూడా పిలిపించి అడిగారు. వాళ్ళు ఎక్కడ ఏం జవాబు చెప్పారో, నా మీద ఆల్రెడీగా ఒక కేసు పెట్టిరు. ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఒక రాయిది కేసు కేసు పెడతాము, ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని నన్ను బెదిరిస్తున్నారు. అందుకే నేను తీయలేకుండా వచ్చేసిన. ఆ కేసుల వల్ల ఏం చేసినా ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెయ్యి భూమి వేసి అంటే అయినా చెయ్యి అంటారు. లీడర్ల లెక్క వచ్చిరు కొంతమంది, చాలా మంది ఉన్నారు. వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నా. నన్ను కేసులో ఇరికియాలని చాలా ప్లాన్లు ఉన్నారు. ఏ రకంగా వస్తుందో ఈమెను కేసులు ఇరికిద్దామని చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసులల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు పెడదామని చూస్తున్నారు. మీరు దయచేసి గవర్నమెంట్ మాకు సహకరించాలి. మా మార్కెట్ రైతులకు చాలా అన్యాయం జరుగుతున్నది. దళారుల రూపాయలు ఎక్కువైపోతున్నాయి ఆడ.